హలో ఫ్రెండ్స్, నెల్లూరు సిటీ లోకల్లో మంచి సరైనటువంటి సక్రమైనటువంటి కల్టివేషన్కి సంబంధించిన మాగాడి అండి. మాగాడి చుట్టూ తోటలు ఉన్నాయని వీళ్ళైతే వరి నాటుకుంటారు. వీళ్ళు వచ్చి టౌన్లో ఉంటుంది. ఇది వచ్చి మన ఏటూరు కండ్రి సెంటర్ వస్తుందండి. ఏటూరు కండ్రి సెంటర్ వస్తుంది. ఆదురుపల్లి ఏటూరు కండ్రికి మధ్యలో వస్తుంది. ఇది వచ్చి 11 ఎకరాలండి. 11 ఎకరాలండి. 2 పక్కల లిఫ్ట్ ఇరిగేషన్ ఉందండి. 2 పక్కలండి పైపు లైన్లు వేసి తోటలాగి తెలుగు గంగ నీళ్ళండి. పరవట తూర్పు 2 పక్కల తూర్పు నుంచి పైపు లైన్ వేసారు. పరవట వాగుపోద్దండి. దాని ఎమ్మిడను 2 పక్కల లూజు నీళ్ళు కొట్టుకోవచ్చు. పైపు లైన్ ఒకటి కంటిన్యూ అండి. ఇప్పుడు 24 గంటలు పోతాయి. బోర్లు కూడా 2 ఉన్నాయి. బోర్లు ఆడడం లేదు వాళ్ళు ఎందుకంటే చుట్టూ నిమ్మ తోటలు. వీళ్ళైతే ఎక్సలెంట్ లీజుకి వరికి ఇచ్చేసారండి. లీజుకి నెల్లూరు వాళ్ళండి. అప్పుడు బీటి మీద కొన్నారు వాళ్ళు. 25 లక్షలు చెప్తారండి ఎకరా. 25 లక్షలు చెప్తారు. రోడ్లో నుంచి 100 మీటర్లు వస్తుందండి. ఆదురుపల్లి పొదలకూరు సర్వీస్ రోడ్లో నుంచి 100 మీటర్లు వస్తుందండి. మంచి ఏరియాలో ఉందండి. 100 మీటర్లు వద్దండి. 100 మీటర్లు గ్రావెల్ రోడ్ అండి. చాలా నీట్గా ఉంటుందండి. వాటర్ అయితే ప్రాబ్లం లేదండి. 24 గంటల సోమశాల నీళ్ళండి. పైప్ లైన్ వేసేసారు తెలుగు కాలంలో నుంచి. 24 గంటల వాటర్ అండి. ఒక సైడ్ అయితే దిక్కు తెలియని వాగు అండి. వాగులు లూజ్ వాటర్ కొడతారు ఆ పక్క నుంచి వర్షాకాలం పైరు పెట్టుకునేటప్పుడు. ఈ బోర్ నీళ్ళు అయితే అసలు కంటిన్యూ వాడడం లేదు. మెయిన్ రోడ్లో నుంచి 100 మీటర్లు వస్తుందండి. 100 మీటర్లు వస్తుంది. ఎర్రనేల అనేది రాజకల్చర్ నేల. నిమ్మ తోట కానీ అరటి చెట్లు కానీ ఏమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చుట్టూ అయితే తోటలే, నిమ్మ తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. చాలా బాగుంటుందండి. నెల్లూరు జిల్లాలో ఈ లోకల్ ఇది ఒక మంచి సరైనటువంటి చాలామంది కల్టివేషన్కి సంబంధించి రోడ్డు మార్గంలో కావాలనేది. ఇది ఆదురుపల్లి పొదలకూరు వచ్చే సర్వీస్ రోడ్డుకి 100 మీటర్లు ఉంటుందండి. మన ఏటూరు కండ్రికి మరి ఆదురుపల్లి మధ్యలో వస్తుందండి. చాలా బాగుంటుందండి. 25 లక్షలు చెప్తారండి. కూర్చొని మాట్లాడితే ఎంతో కొంత తగ్గవచ్చు. మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెల్లూరు అమ్మ పాపట జీటీలో రెన్యూల్ చేస్తున్నాం. నాయుడు పాపట్లో కూడా వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి ఐడియాతో మేము ముందుకు వస్తానండి. ఇద్దయ్యా